బాబు ఈసారికి నా మాట విను, టికెట్ ఇస్తాను వెళ్ళి పోటీ చెయ్యి. ఇలా పిలిచి టికెట్ ఇస్తానంటే వద్దు బాబోయ్ అని పారిపోతున్నారు గులాబీ నేతలు. ప్లీజ్ మాతో కాదు, అర్థం చేసుకోవాలని పార్టీ అధినేతకు ముఖం మీదే చెప్పేస్తున్నారట. ఇన్నాళ్ళు మా పార్టీ తోపు తురుము అని చెప్పుకున్న లీడర్లు సైతం ముఖం చాటేయడం, బీ ఫారం ఇచ్చిన బ్రీఫ్ కేస్ అందించిన కాదనడం కలకలం రేపుతోంది. అదే పార్టీనో ఈ స్టోరీలో చూద్దాం. పార్టీ అధికారంలో ఉంటే మూలకున్న ముసలమ్మ కూడా పోటీకి సై అంటే సై అంటుంది. అధికారం లేకుంటే ఒడ్డుకు పడ్డ చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటారు నేతలు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఇట్లాగే ఉంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు మాది జాతీయ పార్టీ, కేసీఆర్ దేశ్ కా నేత అంటూ తెగ హడావుడి చేశారు బీఆర్ఎస్ నేతలు. మహారాష్ట్ర నుంచి ఒడిషా వరకు చేరికల చదరంగంతో వ్యూహాలతో అన్ని పార్టీలకు చెక్ పెట్టాలని కలలు కన్నారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో 5-6 రాష్ట్రాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలని భావించారు. అందుకే పేగుబంధమైన తెలంగాణ పదాన్ని తెంచుకుని దేశం ఒడిలో గులాబీల పువ్వులు పూయించాలని కలలు కన్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ సంగతి దేవుడెరుగు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణలోని అభ్యర్థులు ముందుకు రాని దుస్థితి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కారు ఆపకున్నా విండోలోకెళ్లి బయటపడే నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రోజుకో నేత జంప్ అవుతున్నారు. పోయే నేతల సంగతి కాసేపు పక్కన పెడితే ఉన్న నేతలు కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రాని పరిస్థితి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన నేతలు కూడా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొట్టిన మల్లారెడ్డి మల్కాజ్గిరిలో తనయుడు భద్రారెడ్డిని బరిలోకి దించాలని అనుకున్నా ఇప్పుడు ఆ మోజు లేదంటున్నారు. ఒక్క మల్కాజ్గిరిలోనే కాదు, పక్కనున్న చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లోనూ ఇదే పరిస్థితి. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీ చేయనంటే చేయనని గులాబీ బాస్కు క్లారిటీగా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో చేవెళ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు కేసీఆర్. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరోసారి రంజిత్ రెడ్డిని పిలిచి మాట్లాడినా ఆయన కూడా పోటీకి సిద్ధంగా లేనట్టు సమాచారం. చేవెళ్ల సెగ్మెంట్లోని పరిగి కాస్త బలమున్న నేతగా చెప్పుకునే కాసాని జ్ఞానేశ్వర్ను బరిలోకి దించాలని చూస్తున్నారట గులాబీ బాస్. పరిగిలో ముదిరాజ్ ఓట్లు అధికం, అందుకే కాసాని వైపే మొగ్గు చూపుతున్నారట కేసీఆర్. చేవెళ్ల లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల లాంటి 4 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఈ లెక్కన చూస్తే చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లో బీఆర్ఎస్ బలంగానే ఉందని చెప్పొచ్చు. కానీ పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి కారణాలు లేకపోలేదట. ఈ మధ్యకాలంలో ఏపీ ఎన్నికల కోసం బీజేపీతో టీడీపీ, జనసేన కూటమి కట్టింది. దీంతో ఈ 2 పార్టీల ఓట్లు బీజేపీకి మలుతాయని లెక్కలేస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. గతంలో బీఆర్ఎస్ కు దగ్గరగా ఉన్న ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు కూడా ఈ మధ్య దూరం జరిగాయి. అందుకే పోటీకి బీఆర్ఎస్ నేతలు జంకుతున్నట్టు సమాచారం. చేవెళ్లలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది. ఈ 2 పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థి ఎంపికలోనే తర్జన భర్జన పడుతున్న దుస్థితి నెలకొంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పవర్ చూపించిన నేతలు విపక్షంలోకి వెళ్లాక ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యారట. బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారిపోవడంతో గులాబీ పార్టీకి ఇంకా కష్టాలు పెరిగాయట. మరి బీఎస్పీతో పొత్తులో సీటు వదులుకుంటుందో లేక పోటీ చేయాలని ఎవరినైనా కేసీఆర్ ఒప్పిస్తారో చూడాలి.